గురువుగారు, తమలపాకు చెట్టు ఇంట్లో అసలు ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుతుంది? మనకు మంచిదే అంటారా? లేదా ఏమన్నా చెడు జరిగే అవకాశాలుంటాయా? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక పచ్చని ఆకులనేవి ఇంటికి అందాన్ని కలిగిస్తాయి. హ్మ్. తప్పకుండా. అలా అని చెప్పేసి మామిడి చెట్టు ఇంట్లో పెట్టుకోవద్దు. అదేంటి సార్ మంచి అందాన్ని కలిగిస్తాయంటే, ఏవైతే వేర్లు మన ఇంటిని కూల్చడానికి ప్రయత్నం చేస్తాయి, దేవాలయాలు గానీ, పెద్ద పెద్ద బ్రిడ్జిలు లాంటివి కూడా మనకి కూలగొట్టే ప్రయత్నం చేస్తాయి అవి. ఆ వేళ్ళు చాలా విపరీతంగా బలంగా ఉంటాయి. పైన మాను కంటే ఎక్కువ కూడా వేర్లు బలంగా ఉంటాయి. వేర్లు చాలా బలంగా ఉంటాయి. అది ఎక్కడికైనా చొచ్చుకుపోయి చీల్చివేయగలిగేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి మనకి మొక్కలుగా ఉన్నప్పుడే, అంటే పెద్ద పెద్ద వృక్షాలుగా పోయేటువంటి మొక్కల్ని ఎప్పుడు కూడా ఇంటి పక్కన నాటుకోవద్దు. అయితే కనీసం ఒకవేళ రావి చెట్టు ఊళ్ళలో ఉంటాయి కదండి, చింత చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు అంటే అక్కడ ఇల్లు కట్టుకుంటారంటే ఆ చెట్టు వేర్ల దగ్గర నుంచి, చెట్టు కొద్దిగా డిస్టెన్స్ నుంచి 100 అడుగు దూరంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. 100 అడుగు లోపల వాళ్ళ ఇల్లు ఉండదు, ఎవరిదైనా సరే, ఎట్టి పరిస్థితులు ఉండదు. అయితే చాలామంది కూడా చెట్టు వేర్లు పెరుగుతాయి అంటే పెరుగుతూనే ఉంటాయి, ఏండ్ల కొద్ది పెరుగుతుంటాయి, జరుగుతూనే ఉంటాయి, ముందుకు వెళ్తూనే ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే వాటికి విస్తారం వచ్చేసి 100 అడుగుల వరకు వెళ్తాయి. చుట్టూ పరిగణాల్లో 100 అడుగులు పెరగలుగుతాయి అవి. 100 తర్వాత వెళ్ళాం, 100 తర్వాత వెళ్ళాం, అక్కడక్కడే లోపలికి వెళ్తున్నాయి, లోపలికి వెళ్తుంటాయి. కాబట్టి 100 అడుగుల లోపల మన ఇల్లు కట్టుకోవద్దు. సో కాబట్టి అటువంటి మరి రోజు ఇంటికి మామిడాకులు కట్టుకుంటే మంచి అని చెప్పేసి మామిడి చెట్టు మనం పెట్టుకోలేం కదా, పెట్టుకోకూడదు. మర్రి చెట్టు, అట్లాంటి ఊడల చెట్లు, రావి చెట్లు అట్లాంటివి మనం పెట్టుకోకూడదు. తమలపాకు అనేది మనకి అదృష్టానికి కలిగి లక్ష్మీప్రదమైంది. అంటే చాలా మంది ఈ మధ్య తమలపాకు చెట్టు ఉంటే ఇంట్లో రీల్స్లో చూస్తుంటా, వింటున్నా నేను. ఎవరెవరో కొత్త ఆయన వస్తాడు, పతపాతలు వచ్చేసారు, తమలపాకు చెట్టు ఇంట్లో ఉందా, మీకు దరిద్రం తప్పదు అంటాడు. ఎవరు చెప్పాడరా మీకు? తమలపాకు చెట్టు ఇంట్లో మంచిది, లక్ష్మీప్రదమైనది. పూజలు చేసుకునే వారికి, రోజు పూజలు చేసుకునే వారికి, ప్రతి ఇంటికి ఆడపడుచు రావడం, ఆడపిల్లలు రావడం, వస్తున్నప్పుడు తాంబూలం ఇవ్వడానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేది. బయట ఎవడో ఉమ్మేసి పోసింది, అది పోసింది, ఇది పోసింది తెచ్చుకోవడం కన్నా హాయిగా మన ఇంట్లో ఉన్నటువంటి మొక్కకు తెంపుకునేటువంటి తమలపాకు ఎంత శ్రేష్టమైనది. సో ఏదో వాసన లేనటువంటిది, దేనికి పనికిరానటువంటిది మనీ ప్లాంట్ అంటారు వాడు. ఈ మనీ ప్లాంట్ నాకు అర్థం కాదు. మా ఇంట్లో కూడా ఉన్నాయి, 2-3 మా ఇంట్లో చుట్టుముట్టున్నాయి. మా ఇంట్లో లేవద్దనట్లే. నేను ఎందుకు పెడతాను మనీ ప్లాంట్ అంటే, అది మంచి ఆకర్షణని, వేడిని తగ్గిస్తుంది, అనుకూలత ఉంటుంది, ఒక సౌందర్యాన్ని, అంటే ఇంటికి సౌందర్యాన్ని కలిగిస్తుంది ఆకుపచ్చ అనేది. కాబట్టి అది పెట్టుకోవడం మంచిదే. అలానే ముళ్ళ కంపలు పెట్టుకోవద్దుగా. కాబట్టి అలాంటిదే తమలపాకు అనేది శ్రేష్టమైనది కనుక, తమలపాకు తీగలా పారుతున్నా సరే తమలపాకు చెట్టు ఇంట్లో ఉండవచ్చును. ఇప్పుడు ఒకప్పుడు మా ఇంట్లో కూడా, మేము ఒక ఊళ్ళో ఉన్నప్పుడు మాకు కింద ఇండిపెండెంట్ హౌస్లో వెనకాల పెరడు ఉండేది. ఆ పెరట్లో మా అమ్మగారు పొట్లకాయ వేసేది, తమలపాకులు పెట్టేది, చిక్కుడుకాయలు పెట్టేది, బెండకాయలు పెట్టేది, దాంట్లో అని పండించేది. మారేడు మొక్క ఉండేది, తులసి మొక్క ఉండేది. ఆ మొక్క చుట్టూ ప్రదక్షిణ చేసేది మా అమ్మ. ఆ తులసి మొక్కకి ప్రదక్షిణ చేసేది, అక్కడి నుంచి కాయలు తెంపుకొచ్చేది. మేము ఆ కాయలు తెంపుకొని, మేము బెండకాయలు తెంపుకొని తినేవాళ్ళం మేము పచ్చివి. అంటే మరి అందరం బాగానే ఉన్నాం అప్పుడు, ఆరోగ్యంగా ఉన్న బ్రహ్మాండం ఉన్నాం. పొట్లకాయలు ఇప్పుడు పొట్లకాయలు కాసేది మాకు. తమలపాకు చెట్టు, బోలెడు తమలపాకు చెట్టు మాకు ఉండేది. అద్భుతమైనటువంటి తమలపాకు చెట్టు. మాకు ప్రతి ఒక్కరి ఇంటికి రాగానే 2 ఆకులు తెంపడం, 2 ఒక్కలు పెట్టడం, తాంబూలం ఇవ్వడం మా అమ్మ చేసేది. ఇలా మనకి ప్రతి విషయంలో మాకు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. అంటే మాకు మంచి కలిగింది మాకు. కాబట్టి తమలపాకు ఇంట్లో ఉండొద్దని ఏం లేదండి. నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను కదా, మేము అనుభవంలో తమలపాకు చెట్టు ఉండడం వల్ల మాకు యశస్సు కలిగింది, ఆరోగ్యం ఉంది, సంతానం ఉంది, వైవాహిక జీవనం అనుకూలంగా ఉంది, ధనం ఉంది, నో ప్రాబ్లం. వాహన సౌఖ్యం కూడా బ్రహ్మాండంగా ఉంది మాకు. ఇప్పుడు తమలపాకు చెట్టు ఇంట్లో ఉండవచ్చు, దానికి ఎటువంటి దోషము లేదు, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది, నో ప్రాబ్లం. ఓకే గురుగారు, శుభమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.